జాన్ కిటికీలో నుంచి తొంగి చూస్తాడు. ఏదో ఒక వింత ఆకారం ఏరోప్లేన్ రెక్కలపైన ఉండడం. జాన్ చాలా ఆతృతగా కిటికీ బయట చూస్తాడు. శరీరం పైన చాలా వెంట్రుకలతో ఉన్న ఆకారం ఇతని వైపు వస్తూ ఉంటుంది. దీంతో ఇతను తొందరగా కిటికీ పైన ఉన్న బటన్ ని నొక్కి ఫ్లైట్ అటెండెంట్ ని పిలుస్తాడు. ఫ్లైట్ అటెండెంట్ తొందరగా ఇక్కడికి వస్తుంది. జాన్ ఈమెతో ఇలా చెప్తాడు, కిటికీ బయట ఎవరో ఉన్నారని. బయట చూడగా అక్కడ ఎవ్వరు కూడా ఉండరు. దీంతో జాన్ ఫ్లైట్ అటెండెంట్ కి క్షమాపణ చెప్తాడు. సారీ మేడం, నాకు ఏదో బయట ఉన్నట్లు అనిపించింది అని. తర్వాత ఈమె భార్య ఇతనికి ప్రశాంతంగా ఉండడానికి నిద్ర మాత్రలు ఇస్తుంది. జాన్ కొంచెం సేపటి తర్వాత మేల్కొని కిటికీ పైన ఉన్న కట్టెన్ని తీయగా బయట ఒక వింత ఆకారం ఉంటుంది. ఇతను ఆ జంతువు యొక్క వికారమైన మొగాన్ని చూసి గట్టిగా అరుస్తాడు. దీంతో తొందరగా అక్కడికి ఫ్లైట్ అటెండెంట్ వచ్చేస్తుంది. అప్పటికే ఆ వింత జీవి అక్కడి నుంచి మాయమైపోయి ఉంటుంది. ఫ్లైట్ అటెండెంట్ కి ఇలా అనిపిస్తుంది, ఇతనికి ఏమైనా పిచ్చి పట్టిందా అని. కొంచెం సేపటి తర్వాత మళ్ళీ ఆ వింత జీవి అక్కడికి వస్తుంది. ఇంకా ఏరోప్లేన్ ఇంజిన్ ని డ్యామేజ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. జాన్ తన భార్యకి ఆ జీవిని చూపించడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆ జంతువు మళ్ళీ మాయమైపోతుంది. జాన్ తన భార్యకి నచ్చ చెప్తాడు, బయట ఒక వింత జంతువు ఉంది, మనల్ని గ్యారంటీగా అంతం చేసేస్తుందని. కానీ అతని భార్య ఇతని మాటలు అస్సలు నమ్మదు. జాన్ భార్య వాష్రూమ్ కి వెళ్ళగా మళ్ళీ ఆ జంతువు ప్రత్యక్షమవుతుంది. ఇంకా ఏరోప్లేన్ ఇంజిన్ ని డ్యామేజ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. జాన్ గట్టిగా అరిచి తన పక్కన ఉన్న వాళ్ళని పిలుస్తాడు. వీళ్ళు చూసే సమయంలో అక్కడ ఎవ్వరూ ఉండరు. జాన్ వీళ్ళని నమ్మించడానికి ప్రయత్నిస్తాడు, నేను నిజంగానే బయట ఒక వింత జంతువుని చూశానని. వీళ్ళు ఇలా చెప్తారు, నువ్వు ఇలాగే పిచ్చి పట్టినట్లు ప్రవర్తిస్తే ఏరోప్లేన్ ల్యాండ్ అయిన తర్వాత నిన్ను మెంటల్ హాస్పిటల్లో పడేస్తారని. దీంతో జాన్ సైలెంట్ గా కూర్చుంటాడు. మళ్ళీ కొంచెం సేపటి తర్వాత ఆ జంతువు ఏరోప్లేన్ రెక్కలని డ్యామేజ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. జాన్ ఇది చూసి ఆ కిటికీ అద్దాలను పగలగొట్టి చాలా కష్టపడి ఆ జంతువుని హతమారుస్తాడు.